మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, పల్లెటూరి వాతావరణం అనగానే గోదావరి జిల్లాల్లో కోడి కూయగానే తెల్లవారిందని జనం నిద్రలేవటం కనిపిస్తుంది. అది ఒక అందమైన సంప్రదాయం. కానీ ఒంగోలు నగరంలో మాత్రం సీన్ వేరు. ఇక్కడ జనానికి పొద్దున్నే కోడి కూత కంటే కూడా ఒక పాతకాలపు సైరన్ మోతతోనే విడదీయరాని బంధం ఉంది. 6 దశాబ్దాలుగా ఈ సైరన్ శబ్దంతోనే ఆ నగరం నిద్రలేస్తుంది. ఆ శబ్దంతోనే పనులకు వెళ్తుంది. ఆఖరికి ఆ శబ్దంతోనే రాత్రి విశ్రాంతి తీసుకుంటుంది. ఈ డిజిటల్ కాలంలో అందరి చేతుల్లో స్మార్ట్ వాచీలు ఉన్న ఒంగోలు వాసులు మాత్రం ఇప్పటికీ ఆ సైరన్ మోతనే తమ టైం పీస్ లా భావిస్తారు. ఈ సంప్రదాయం సరిగ్గా 1960లో మొదలైంది. ఒంగోలులోని ప్రసిద్ధ శ్రీ చెన్నకేశవ స్వామి గుడి వెనుక ఉన్న పాత ఫిల్టర్ బెడ్ భవనంపై ఈ సైరన్ ను ఏర్పాటు చేశారు. అప్పట్లో గడియారాలు అందరికీ అందుబాటులో ఉండేవి కావు. అందుకే మున్సిపల్ కార్మికులు డ్యూటీలకు వెళ్లాలన్నా, కూలీలు పనులకు సిద్ధమవ్వాలన్నా, ఆఖరికి ఇంట్లో ఇల్లాలు వంట మొదలు పెట్టాలన్నా అందరూ ఆ సైరన్ శబ్దం కోసమే ఎదురు చూసేవారు. ఈ సైరన్ మోత దాదాపు 10 కిలోమీటర్ల మేర వినిపిస్తూ ఊరి చుట్టుపక్కల ప్రజలను కూడా అప్రమత్తం చేయటం దీని ప్రత్యేకత. కోడి కూత కాస్త అటు ఇటు అవుతుందేమో కానీ ఈ సైరన్ మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కరెక్ట్ టైం కి మోగుతూనే ఉండటం విశేషం. ప్రతిరోజు ఈ సైరన్ 5 సార్లు నగరాన్ని పలకరిస్తుంది. తెల్లవారుజామున 5 గంటలకు ఊరిని నిద్రలేపుతూ మొదలయ్యే ఈ ప్రయాణం ఉదయం 8 గంటలకు పని వేళలను, మధ్యాహ్నం 12 గంటలకు లంచ్ బ్రేక్ ను, సాయంత్రం 5 గంటలకు పని ముగింపును గుర్తు చేస్తుంది. మళ్లీ రాత్రి 8 గంటలకు ఇక విశ్రాంతి తీసుకోండి అని చెబుతూ ముగుస్తుంది. మధ్యలో కొన్ని కారణాల వల్ల కొన్నాళ్ళు ఈ సైరన్ ఆగిపోయినా ప్రజల అభ్యర్థన మేరకు మున్సిపల్ అధికారులు దానిని పునరుద్ధరించాలంటేనే అర్థం చేసుకోవచ్చు వారికి దీనితో ఎంతటి అనుబంధం ఉందో. ఎన్ని ఫోన్ అలారాలు వచ్చినా ఒంగోలు మున్సిపల్ యంత్రాంగం మాత్రం ఈ పాత పద్ధతిని వదలకుండా ఒక ప్రత్యేక వ్యక్తిని కేటాయించి మరీ ఈ సంప్రదాయాన్ని కాపాడుతోంది. ఈ రోజుల్లో ప్రతిదీ యాంత్రికంగా మారిపోయినా ఒంగోలులోని ఈ సైరన్ మాత్రం ఒక చారిత్రక చిహ్నంగా మిగిలిపోయింది. నగర క్రమశిక్షణకు, ఆత్మీయతకు ఈ సైరన్ నేటికి ఒక గుర్తుగా నిలిచిపోయింది.